వాహనాల బ్యాటరీల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కనగల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఒక మోటార్ సైకిల్, 20 బ్యాటరీలు, 24,000 రూపాయల నగదు, ఒక ఆటో, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల బ్యాటరీల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాలను కనగల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చండూరు సీఐ కె ఆదిరెడ్డి వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కనగల్ మండల పరిధిలో మోటారు వాహనాల దొంగతనాలు మరియు ట్రాక్టర్, ఆటోలలో బ్యాటరీలు చోరీకి గురవుతున్నాయని అందిన ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు కనగల్ ఎస్ఐ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం కనగల్ ఎక్స్ రోడ్లో వాహనాల తనిఖీ చేపట్టగా నల్గొండ నుండి దేవరకొండకు వెళ్తున్న ఆటో మరియు మోటార్ సైకిల్స్ తనిఖీ చేయగా ఆటోలో 20 బ్యాటరీలు కనిపించాయి. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నల్గొండ పట్టణం గొల్లగూడెంకు చెందిన సముద్రాల కృష్ణ, నల్గొండ పట్టణం ఉస్మాన్పురకు చెందిన షేక్ టిప్పు సుల్తాన్ అని తెలిపి మోటార్ సైకిల్ చోరీ మరియు బ్యాటరీల చోరీ విషయాలను వెల్లడించారు. దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన కనగల్ ఎస్ఐ రాజీవ్ రెడ్డి, కానిస్టేబుల్స్ రవీందర్ రెడ్డి, వెంకన్న, శేఖర్, సురేష్, రమేష్, వెంకటరెడ్డిలను సీఐ ఆదిరెడ్డి అభినందించారు.